రూపాయలకు వచ్చే 100 గ్రాముల ఉప్మా తింటే అరిగించుకునే శక్తి ఎవ్వడికే లేదు గాని లక్షల డబ్బులు మాత్రం కావాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, డబ్బుల మీద అత్యాశ. ఏం చేసుకుంటారా? మీ పిల్లల భవిష్యత్తు కోసమా? ఎంత అవినీతిగా సంపాదించిన డబ్బులతో వాళ్ళు మాత్రం ఏం సుఖపడతారా? మీ పాపం తగిలి ఏ రోడ్ యాక్సిడెంట్ లోనో ఇంకోలానో చస్తారు. దేశం అంతా అట్టేడ్చిందిలేరా. దేశం అంతా గురించి మనకు అనవసరం. నీ గురించి, నా గురించి, మన ఊరు గురించి మాట్లాడుకుందాం. అది గుడి కావచ్చు, బడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు. ఒరే, ఇలాంటి నీతులు నీలాంటి రిపోర్టర్స్ పేపర్స్ లో ఆర్టికల్స్ గా రాసుకోవడానికి, ఖాళీగా ఉన్నోడు చదువుకోవడానికి తప్ప బాగుపడడానికి అసలు బాగుండవురా. నా కొడుకు నిజంగానే ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పేమిటో తెలుసుకుని తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిగా నాదేగా. వృత్తిరీత్యా పొరుగురుల్లో బ్రతుకుతున్న నాలాంటి వాళ్ళందరి తరపున పుట్టిన ఊర్లోనే నివసిస్తున్న ప్రతి మిత్రునికి నా ఈ విజ్ఞప్తి.